అఘోర అనడం ఫస్ట్ ఆపండి మీరు. వాడు అఘోర అనడం మీరు ఫస్ట్ ఆపండి. వాడు అఘోర అనడం ఆపండి. వాడు అఘోర ఎందుకు అవుతాడు? ఆహా, అఘోర కాదు, వాడి పేరు శ్రీనివాసు. శ్రీనివాస్ అని పిలవండి. ఇంకోటి, వాడు అఘోర కాదు, ట్రాన్స్జెండర్ కాదు. మీరు ట్రాన్స్జెండర్ అఘోర అంటున్నారు. ఆ రెండు పదాలు ఆపండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు కామాంతకుడు, వాడి పేరు కామాంతకుడు అని పెట్టండి. వాడికి కామ కోరికలు తీసుకోవడానికి వాడు ఒక అఘోర వేషం వేసిండు వాడు. సరేనా అండి? వాడిని అఘోర అని మాత్రం పిలవకండి. అలాగే ట్రాన్స్ ఉమెన్ అని కానీ పిలవకండి వాడిని. అఘోరాలు అంటే వాళ్ళు మంచి భక్తితో శ్మశాన వాటికని ఉంటుంది ఒక దగ్గర, వేరే దేశాలలో అలాంటి దగ్గర ఉంటారు వాళ్ళు. వీడు అఘోర అనేతాడు సమాజంలో ఎందుకు తిరుగుతాడు? నేను కూడా శ్మశానాల్లో తిరుగుతాను, శవాలు తింటాను, నేను కూడా అఘోరానే అనేసి చెప్పుకుంటా తిరుగుతున్నాను. మరి శవాలు మర్చిపోయిన ఇంకో డైలాగ్ ఉన్నది వాడిది, వారానికి ఒక శవం తింటా అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు పూరీలు తింటున్నాడు, టిఫిన్లు చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. వాడి కార్లో స్మోక్స్ ఎందుకు ఉంటాయి? స్మోక్స్ కానీ డ్రింక్స్ లైవ్లో చూసాం మేము. స్మోక్స్ కానీ డ్రింక్స్ కానీ సరే ఇవన్నీ వదిలేస్తే, ఒకటి వాడు ఇంకొక మాట అన్నాడు మన ముంగట, అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటుంది అని. మరి వాడు ఒక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అమ్మాయి పెళ్లి చేసుకొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనేసి పాత వీడియోలో. అమ్మాయి కాదు, ఒక ట్రాన్ కాదు, వీడు ఒక అబ్బాయి. ఇదిగోండి ఈ వీడియో గురించి ఒకసారి చూడండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, వాడు వేరే దేశంలో వేరే దగ్గర మన డిస్ట్రిక్ట్ ఆంధ్ర దగ్గర అయితే అక్కడికి వెళ్ళి వాడు అమ్మాయిలను తీసుకొని వెళ్ళిపోతూ వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, పట్టుకొని మన చెట్టు కట్టేసి కొట్టిర్రు. కొట్టడం వలన వాడు అంగానికి దెబ్బ తగిలి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇన్ఫెక్షన్ కావడం వల్ల మాలాంటి ట్రాన్స్ కమిటీ వాళ్ళని కలిసి సర్జరీ చేయించుకొని టెస్ట్ పెట్టించుకొని మాలాగా ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ చేసుకున్నాడు వాడు. ఇంకోటి ఏంది, వాడు ఏమంటుండు, శివుడికి అంగం దానం. శివుడికి ఎవరైనా అంగం దానం చేస్తాడా అమ్మ? ఎవరైనా దానం చేస్తారా? చెయ్యరు. ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు మీడియా మిత్రులు అయితేనేమి ఇంకెవరైనా అయితే నేను ఒకటే, వాడి పేరు ట్రాన్స్జెండర్ అని పిలవకండి, అఘోర అని పిలవకండి, వాడి పేరు కామాంతకుడు అని పిలవండి. మీరు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు, ఆడ అఘోర కాదు శ్రీనివాసే లేదు ఇట్లా అనేసి ఫైట్ చేస్తున్నా కూడా గవర్నమెంట్ ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకుంటుంది? నేను అదే అండి, మేము అడుగుతున్నది ఏంది, వాళ్ళ వెనక గవర్నమెంట్ ఏమైనా కుట్ర పెట్టుకున్నారా, లేకపోతే ఎవరైనా ఉన్నారా వాళ్ళ వెనక ఎవరైనా నుండి ఇవన్నీ చేయిస్తున్నారా అని నేను ఒకటే అడుగుతున్నాను. మీడియా వాళ్ళకి ఇదే అడుగుతున్నాను నేను. వాని వెనక ఏదైనా కుట్ర ఉంటే మీరు మీడియా వాళ్ళ ద్వారా వాడిని బయటికి లాగాలి. వాడు ఇమ్మీడియట్లీ పోలీస్ వాళ్ళ దగ్గర ఇప్పటికైతే పరారులో ఉన్నాడు. వాడి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వాడు పరారులో ఉన్నాడు. ఇమ్మీడియట్లీ వాడు రావాలి ఇక్కడికి, వచ్చి వాడు తప్పు వాడు ఒప్పుకోవాలి. వాని వెనక ఎవడెవడు ఉన్నాడు, ఎవడెవడు ఏం నడిపిస్తున్నాడు అవన్నీ వచ్చి వాడు చెప్పాలి. ఇక్కడికి చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పటికి 3 అమ్మాయిలు అయ్యారు. ఇంకెంతమంది అమ్మాయి జీవితాలతో వాడు ఆడుకుంటున్నాడు లోపల. ఎంతమంది అమ్మాయిల జీవితం ఆడుకుంటున్నావు? వరే నువ్వు అఘోరా అంటే నువ్వు శివుడికి ఏ రకంగా నువ్వు అంగం దానం చేస్తావురా? అంటే శివుడికి అంగం దానం చేసేంత గొప్పడివైనవారా నువ్వు శ్రీనివాస్గా? నా కొడక నువ్వు కనవరా? నా కొడక నేను ఏ రకంగా మేము ఏం చేయాలో అదే చేస్తాం. ఏమ్రా నా కొడక నువ్వు? అదే రీసెంట్లీగా సంధ్య, జోగిని సంధ్య తెలుసు కదండి మీకు, మీ ఇంటర్వ్యూలుగా ఇచ్చింది. తనను పంది అన్నాడు. ఏమ్రా పందిలాగా ఉన్నదారా? నీకంటే చక్కదనంగా ఉన్నదిరా ఓ శ్రీనివాస్గా? అఘోరాలు అలా మాట్లాడతారా? ఇంకోటి ఏంది, ఎస్సీ ముస్లింలను క్రిస్టియన్ ముస్లింలను ఊత కోత ఏదో అన్నాడు వాడు. బట్ సంథింగ్ అంటే ఇప్పుడు నువ్వు రారు అదే జనాలలో నిన్ను ముక్కలుగా నరికి కొడతాం రా నా కొడక. అలాగే మా జోగినిలా కానీ చెడ్డపేరు చేస్తున్నావు, అలాగే ప్రతి ఒక్కరికి చెడ్డపేరు చేస్తున్నాడు వీడు. బట్ వీడిని మేము కొట్టాలి, వీడు మాకు దొరకాలి. లేదనుకో వాడు ఎక్కడున్నా కానీ వాడు వచ్చి ఇక్కడికి లొంగిపోవాలని మేము కోరుకుంటున్నాము. వీడి వెనక ఏదేదో మాఫియా ఉందో ఆ మాఫియాగా గుట్టు రట్టు అన్ని బయటికి రావాలి. వాడు వచ్చి లొంగిపోయి అన్నీ చెప్పాలి. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ తల్లిదండ్రులకి తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అమ్మాయి ఇప్పుడు శ్రీవర్షిని మేము సంతోషంగా ఉన్నాం, మమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, మేము ఇంకొన్ని రోజుల్లో ఆశ్రమం కూడా ఆశ్రమం దేనికి ఆశ్రమము అంటే లవర్స్ వస్తే ఆశ్రమం కడతారా? లవర్స్కా లేకపోతే లేచిపోయి వచ్చిన వాళ్ళకా? దేనికి ఆశ్రమము? ఒకటి ఆశ్రమం అంటే ఎట్లా పెడతారు? నువ్వు అబ్బాయిలాగా ఉన్నావా, అబ్బాయిలాగా ఉంటే అబ్బాయిలాగా ఆశ్రమం పెట్టుకో, అమ్మాయిలాగా ఉంటే అమ్మాయిలాగా. ఇప్పుడు మాలాంటి ట్రాన్స్జెండర్స్ ఎంతోమందికి పేదలకు లేని వాళ్ళకు అందరికీ మేము సాయం చేస్తాం అలాంటి వాళ్ళు. కానీ వీడు ఉండి ఏం చేస్తుండు? పెళ్ళి అఘోర వీడు పెళ్ళి చేసుకుంటాడా? చేసుకోడు. అఘోర ఇక్కడ తిరుగుతాడా? లోకంలో తిరగరు. వాళ్ళు ఎక్కడో శ్మశానంలో ఉంటారు. ఇప్పుడు వారానికి ఒకసారి మాంసం తింటా, బాడులకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పాట తింటా అన్నాడు. అఘోర ఐఫోన్ వాడతాడా?
వాడడు. అగోర కార్లలో తిరుగుతాడా? ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు ఈ మాట? వీడానికి ఏదో కుట్ర ఉంటున్నా కదా, వీనికి ఎవడో సరఫరా చేస్తే వీడు ఇవన్నీ చేస్తున్నాడు. ఇంతకుముందుకి ఇన్ని రోజుల నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని తరతరాల నుంచి అఘోర అనే వాళ్ళు ఇక్కడ లేరు. బట్ ఈ మన సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి టెంపుల్ పడగొట్టినప్పటి నుంచి అఘోర వచ్చింది. బట్ అఘోరను ఎవరు తెచ్చిండో వాడు ముందుకి బయటకు రాగాలి. అఘోర కాదు, వాడి పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ కానీ వద్దు, వాడి పేరు కామంత కూడా అని పెట్టుకుందాం. నేను కామంత కూడా అంటా. Recent గా ఇప్పుడు షామీర్పేట అమ్మవారి టెంపుల్ దగ్గర కార్ లో వచ్చాడు, వాడికి చూసారు. వాష్రూమ్ ఉన్నది, మర్చిపోయినా. షామీర్పేట దగ్గర వాష్రూమ్ ఉన్నది, వాడు వాష్రూమ్ కట్టించుకోండు. అఘోర లేడని వాష్రూమ్ కట్టించుకుంటారా అమ్మ? సరే, ఇన్ని రోజులు బట్టలు లేకుండా తిరిగినాడు, ఇప్పుడు మరి కొత్తగా రీసెంట్గా బట్టలు ఎందుకు వేసుకుంటుండు? బట్టలు ఎందుకు వేసుకుంటుండు? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం ఎందుకు చేస్తుండు? ఒక ఆడపిల్లకి తాళెందుకు కడుతుండు? వాళ్ళు ఎవరెవరో గురువులు అది ఇది అంటుండు కదా, మరి వాళ్ళ గురువులు అయితే మరి రావాలి కదా. అదేదో గుడిసెలు లాగుంది, గుడిసెలు కాదు, మామూలు రోడ్డు ఉంది, చిన్న గుడి ఉంది మట్టి మీద. అట్లా రోడ్డు మీద తాళి కడతారా? అయితే ఇప్పుడు అఘోరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిప్స్టిక్ వేసుకొని ఇట్లా మేకప్ అయి ఉంటారా అంటే ఆ పెదవులు చూసిర్రా అని ఉంటే, ఆ పెదవులను చూస్తే నాకు మస్తు నవ్వుతుంది. అరే, నువ్వు మొగోడివై ఉండి, నువ్వు ఒక ట్రాన్స్జెండర్ కాదు, ఒక మొగోడివిరా నువ్వు, నిజంగా పచ్చి మొగోడివి నువ్వు. శ్రీనివాస్ వద్దురా, కామాంతకుడు అని పెడతా పేరైతే నేను వీడికి. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకోదు, ఒక పెద్ద కామాంతకుడు. వన్ ట్రాన్స్జెండర్ అని పిలవకండి, అఘోర అని పిలవకండి, వాని పేరు కామాంతకుడు అని పిలవండి, అలియాస్ శ్రీనివాస్, అంతే.